ఇవాళ కాదు రేపటికి పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఏంటో తెలుస్తుంది. ఈ అరువు జుట్టు ఎత్తుకుని, జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు. ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు తిరిగాండి. ఏ ఊరు బాబు? అవి 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠమాప చెప్పు. ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు, మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు పోటీ చేశాడు, ఎవడు గెలిచాడు, ఎవరికైనా ఓటు అడిగామా? కాబట్టి గోడ దూకటం తప్పులేదు, పార్టీలు మారటం తప్పులేదు, పదవి కోసం ఏ గట్టిగానే కరగటం తప్పులేదు. కానీ ఈ రకంగా ఆశ్రమం ఇచ్చిన వాడిని, నీకు అర్హత ఇచ్చిన వాడిని, అధికారం ఇచ్చిన వాడిని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం. దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? దేవుడు మీ ఒక్కడికే, జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా? ఇన్ని గోడలు దూకినోడికి, ఎంతమందిని వెనుపోటు పొడిచినోడికి, ఎంతమందిని మోసం చేసినోడికి ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే, ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు, లేకపోతే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం, ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం, అద్దెంట్లోకి మారాం. ఏం చెప్తారు? ఏమంటే కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి, ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం. ఎవరైనా ఒక్కసారి చెనాల్లో, లేదా ఒక్కసారి నరసరావుపేటలో, ఒక్కసారి గుంటూరులో, రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది. ఇవాళ 2009 నుంచి మళ్ళీ 2014 వచ్చేప్పటికి నరసరావుపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడో, 2019కి వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందర్ పారిపోయినవాడు ఎవడో. పారిపోయే బతుకులు ఎవరి? జగన్మోహన్ రెడ్డియా పారిపోయి? ఎవడి పారిపోయే బతుకులు? ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకులేదు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి, కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం 8 తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్ర గారు తెలియదు అనుకుంటున్నావా? ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నావో ఎవరికి తెలియదు అనుకుంటావా? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా? 2023 జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కౌరు చేస్తే, చంద్రబాబు ఇది మన స్కూల్ కాదా బాబు, ఇది చాలా డేంజర్ కేసు, ఇది మనకొద్దు, పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కవర్ చేసిన మాట వాస్తవా కాదా? పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవా కాదా? తర్వాత చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవా కాదా? వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి 2004-9 నుంచి 9 మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు, ఎంత ఏడ్పించావు, నాదెండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగింది. చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసౌర్ వస్తాడు, బాలసౌర్ని క్షమించేయమని చెప్తే కదా బాలసౌర్ నాదెండ్ల మనోహర్ క్షమించగట్టే కదా. ఇన్ని సర్కస్లు, ఇన్ని పిల్లి మొగ్గలేసి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడు. పోయావు, రాజకీయాలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. బందర్ ఏరియాలో కాపులు ఎక్కున్నారు, నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అవుద్దేమో, ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా, ఎమ్మెల్యేలతో తగ్గులేని నియోజకవర్గం లేదు, ఇన్ని తగ్గులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనేమని చెప్తుని వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు, పార్టీలు మారుతున్నారు, మారండి, ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ. ఎందుకంటే ఇది కలియుగం, కాలం అంట చచ్చింది.
పదవి కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు మనుషులు.